మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కన్నెపల్లి, భీమిని మండలాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెన్నెల, తాండూరు మండలాల్లో 15 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భీమిని మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రవాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లి పట్టణంలో భారీ వర్షానికి పలు కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు ఆందోళన చెందారు. పలు లోతట్టు ప్రాంతాలు కూడా జిల్లాలో జలమయమయ్యాయి. తాండూరు మండలం నర్సాపూర్లో పురిటి నొప్పులు రావడంతో గర్భిణిని తాడు సాయంతో నర్సాపూర్ వాగును గ్రామస్తులు, పోలీసులు దాటించి మెరుగైన వైద్యం కోసం తాండూరుకు తరలించారు. భారీ వర్షాలకు బెల్లంపల్లి, సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, ఇందారం, మందమరి, ఖైరిగూడ, సింగరేణి ఓపెన్ కాస్ట్లలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఓబీ మట్టి పనుల తరలింపుకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి సంస్థకు దాదాపు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దారం చేశారు సిఐటియు నాయకులు. కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాలు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో పలు చోట్ల వాగులు, ఒర్రెలు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దహేగాం మండలం అయినం వద్ద వరద నీరు చేరుకోవడంతో కాగజ్ నగర్, దహేగాం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతలమానపల్లి మండలం దిందా వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ మండలం తూంపెల్లి లో లెవెల్ వాగు వంతెన వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమ్రభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. దీంతో పెద్దవాగుకు వరద ఉధృతి పెరిగింది. పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కొమ్రభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.39 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 4,193 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,195 క్యూసెక్లుగా ఉంది.